జనతా తెలుగు టీవీ న్యూస్ కు స్వాగతం। శివరాత్రి సందర్భంగా భువనగిరిలోని దేవస్థానంలో వివిధ ఆలయాల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, లైటింగ్ మరియు టెంట్లు, త్రాగునీరు సదుపాయాన్ని కల్పించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈ రోజు భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గారికి అధికారులకు ఆదేశించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, దేవరకొండ నరసింహాచారి, కాళేరు లక్ష్మణ్, కొల్లూరి రాజు, రత్నపురం శ్రీశైలం, నాయని కృష్ణ, పర్వతు మల్లేష్, ఎంజీఆల రాంప్రసాద్, బెండి శ్రీకాంత్ పాల్గొన్నారు। భువనగిరి క్యాంప్ ఆఫీస్లో మరి రాబో మహాశివరాత్రి పండుగ సందర్భంగా అంటే ఎల్లుండి 8వ తారీఖు నాడు మహాశివరాత్రి సందర్భంగా మరి దానికి సంబంధించి వివిధ గుళ్ళు ఉన్నాయి। గుడి పచ్చనకట్ట ఆలయం, అట్లే మిగతా ఆలయాలు కూడా ఉన్నాయి। మన శనేశ్వర ఆలయం, గోవివాడ, లక్ష్మీనారాయణ గుడి, హనుమాన్ వాడ కూడా, మళ్ళీ బొంబాయి పెళ్ళి, బ్రాహ్మణవాడ, మన అట్లనే శ్రీరామనగర్ అంతటా భువనగిరిలో ఉన్న వివిధ శివాలయాల్లో అక్కడికి సంబంధించిన భక్తులకు సంబంధించి ఆలయంలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలి। ఆ ఆలయాలన్నీ కూడా శుభ్రపరచాలి, దానికి శుభ్రపరచాలి। మరి అట్లనే అక్కడికి సంబంధించి మరి సీరియల్ లైట్స్ పెట్టడం కానీ పండుగ సందర్భంగా రోజు ముందే పెడతాం ఓకే, తెల్లారి ముందే సీరియల్ లైట్స్ పెట్టడం కానీ, లైటింగ్ ఆ ప్రాంతంలో లైటింగ్ ఉండడం కానీ, మరి అట్లనే టెంట్స్ ఏర్పాటు చేయడం కానీ, అక్కడ మంచినీరు ఉంచాల్సిన అవసరం ఉంది। చాలామంది వస్తారు భక్తులు, మరి అది కూడా ఎండాకాలం కాబట్టి మంచినీళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది భక్తులకు అని చెప్పి, సో మంచినీరు కానీ ఇట్లాంటివన్నీ కూడా సంబంధించిన ఏది కూడా వెళ్తీ లేకుండా మరి మహాశివరాత్రి సందర్భంగా పండుగ బాగా జరుపుకోవాలి। ఆ గుళ్ళకు సంబంధించిన మరి పూజా వీటిలో వచ్చారు, వీళ్ళందరూ ముఖ్యం ఉన్నారు, ఇంకా కొంతమంది రాలే ఇవాళ। మరి సరే ఏదేమైనప్పటికీ మనకి ఈ గుళ్ళకు సంబంధించిన అన్ని అవసరాలను తీర్చే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది। దానికి సంబంధించి మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ నుంచి కొత్త నిధులు శాంక్షన్ కూడా తీసుకున్నారు। మరి నూతనంగా వచ్చిన కమిషనర్ గారు శాంక్షన్ కూడా తీసుకున్నారు, చైర్మన్ గారు శాంక్షన్ కూడా తెచ్చారు, కమిషనర్ గారు మరి ముందుండి ఈ పనులను కూడా చేస్తారు। ఎవరికి మరి ఆ గుళ్ళన్నీ జాగ్రత్తలు చూస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పి సందర్భంగా, సో ఇది 2 రోజుల ముందు మహాశివరాత్రి సందర్భంగా మరి మనకు సంబంధించిన ఏర్పాట్ల మీద ఒక సమీక్ష చేసుకోవడం జరిగింది। ఓకే, థ్యాంక్ యూ।